ఏపీలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు వికలాంగులకు బ్యాలెట్ పత్రాలు పంపించామన్నారు. షెడ్యూల్ కొన్ని జిల్లాల్లో పైకి కింద ఉండొచ్చు, బట్ బై 10th ఆల్ దీస్ పోస్టల్ బ్యాలెటింగ్ ప్రాసెస్ విల్ బి ఓవర్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్. అంటే మన స్టేట్లో 5,26,000 పీపుల్ వుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద పోలింగ్ ప్రాసెస్. ఇప్పుడు మన రాష్ట్రానికి 300 కంపెనీస్ వస్తాయి బయట నుంచి సిపిఎంఎఫ్. దాంట్లో 100 కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి. ప్రతి కంపెనీలో 80 to 90 పీపుల్ వుడ్ బి దేర్. సో సుమారుగా 25,000 దీస్ పీపుల్ వుడ్ బి దేర్. సో ఆల్మోస్ట్ 5.5 lakh పీపుల్ వుడ్ బి ఆన్ పోల్ డ్యూటీ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆన్ 13th of మే. స్టేట్ నుంచి కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వెబ్ కాస్టింగ్ కొంత ఎక్కువ లెవెల్లో మేము యూజ్ చేస్తున్నాము. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 150, తర్వాత ఇంట్రా స్టేట్ అంటే విదిన్ స్టేట్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ 143, ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ 634. ఈ రోజు నుంచి మళ్ళీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటే ఇంకా స్టేషనరీ చెక్ పోస్ట్ విదిన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రస్తుతం మనకు చెక్ పోస్ట్ ఓన్లీ బార్డర్లో ఉన్నాయి, ఇంటర్ స్టేట్ బార్డర్లో లేదా ఇంటర్ డిస్ట్రిక్ట్. సో విదిన్ డిస్ట్రిక్ట్ ఆల్సో స్టేషనరీ చెక్ పోస్ట్ పెడతారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మినిమం 3 పెడతారు. సో అరౌండ్ 500 కొత్త స్టేషనరీ చెక్ పోస్ట్ కూడా ఈ రోజు నుంచి అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్లో వస్తాయి.